మీడియా మిత్రులకు నమస్కారం. నేను శ్రీనివాస్ తిప్పిరిశెట్టి, తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ జీవో ప్రకారం 9 జీవో ప్రకారం అనౌన్స్ చేసింది. దాన్ని మొన్న అనౌన్స్ చేయగానే నిన్న కోర్టులో కేసు వేయడం జరిగింది. అగ్రవర్ణాల సామాజిక వర్గం ఇందులో ప్రధానంగా మేము చెప్పాల్సింది, ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డదంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం శుభసూచకం. కానీ ప్రభుత్వం ఇక్కడ ఆ అగ్రవర్ణాలు కానీ ఇంకెవరైనా కోర్టుకు పోతే నెగ్గాలనే సామాజిక కోణం నుంచి, సామాజిక న్యాయం గురించి ప్రభుత్వం కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నెగ్గే అవకాశం ఉంది. ఎందుకు అంటే నిన్న ఇచ్చిన 9 జీవో ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అనే జీవోల వర్గీకరణ అనే కోణాన్ని మర్చిపోయింది ప్రభుత్వం. వర్గీకరణ ఎందుకు అంటున్నామంటే, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థలల్లో కనీసం బీసీలకు 23 నుంచి 42% రిజర్వేషన్ పెంచుతాం, వర్గీకరణతో పాటు పెంచుతామని ప్రకటించింది. కానీ నేడు నిన్నగాక మొన్న ఇచ్చిన జీవోల 9లో వర్గీకరణ అనే పదం వాడలేదు. ఎందుకు వాడలేదంటే, వర్గీకరణ ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నామంటే, మేము బీసీ కులాలు ఇవాళ 136 ఉంటే అలా 52 సంచార కులాలు ఉన్నాయి. బీసీ ఏ గ్రూపులో మాత్రమే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది? వర్గీకరణ అనే పదం కనుక ఇలా వాడితే సామాజిక న్యాయం కొరకు ప్రభుత్వం చేస్తున్నది పోరాటం అని వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తే వర్గీకరణ అనే పదం వాడేది ఉండే. మేము గత 2023 నుంచి 24, 25 దాకా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మినిస్టర్లకు మాకు వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్లు కావాలని మేము మా సంఘం తరఫున రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇవాళ కోర్టుల నిలబడుతుందా అనే మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, అందులో వర్గీకరణ, సామాజిక న్యాయం చేస్తామనే వర్గీకరణ పదం లేదు. ఓవరాల్గా 136 కులాలకు 42% ఇస్తామంటే ఇవాళ ఎస్సీ వర్గంగా మీరు చూడొచ్చు. ఎస్సీ కుల సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ అయితే ఎట్లున్నానో, నిన్నగాక మొన్న మందకృష్ణ గారు వర్గీకరణ కోసం 30 ఏళ్ళు పోరాటం చేసిండు. ఆ పోరాటం మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎందుకంటే బీసీలల్లో అట్టరిన కులాలు మీకు కొన్ని పేర్లు చెప్తా: గంగిరెద్దుల, పెద్దమ్మల, బాలసంతు, బౌరూపి, పరికి, పిచ్చకుంట్ల, వంశీరాజు, వీరభద్రియ, గోత్రాల, ఈ కులాలు ఎవరన్నా విన్నరా? ఇవన్నీ బీసీలే. ఇక్కడ ఇంటలెక్చువల్ ఫోరంలో కూడా మేము సభ్యులమే. ఇవాళ ఎందుకు రావడం జరిగిందంటే, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే కాడ ఆ బీసీ లెవెలు ఎంతమంది ఉన్నారు? బీసీలలో మైనార్టీగా బతుకుతున్న ఒక 52 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లా కనుక ప్రభుత్వం పోరాటం చేస్తే ఖచ్చితంగా ఏ కోర్టుకు పోయినా కూడా, ఎంతమంది పోయినా కూడా నిలుస్తుంది. ఎందుకంటే మేము సామాజికంగా సమాజంలో అందరికీ తెలుసు ఈ పేర్లు. రాజకీయంగా ఏ ఒక్క వ్యక్తి కూడా వార్డు మెంబర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే దాకా అసలు లేనే లేదు. మాకు అవకాశమే లేనప్పుడు మాకు ప్రమేయం ఎట్లుంటుంది? ఈ సామాజిక కోణం గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచన చేసి మమ్మల్ని దృష్టి పెట్టుకొని కనుక కోర్టుకు సరి అయిన న్యాయ సమాచారం ఇస్తే ఖచ్చితంగా కోర్టులో ఈ 42% రిజర్వేషన్ బీసీలకు నెగ్గుతుందని. ఇప్పుడు మద్దతు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది మీ ప్రశ్న. మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, వర్గీకరణతో కూడుకున్న బీసీ రిజర్వేషన్ అయితే మేము మద్దతు ఇచ్చేదే. మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని మద్దతు, ఈ బీసీ రిజర్వేషన్లకు మేము మద్దతు ఇస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వర్గీకరణతో కూడుకున్న బీసీ రిజర్వేషన్ కావాలని ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ చేస్తాం, కోరుతా ఉన్నాం. కోర్టుకు మేము ఖచ్చితంగా వెళ్తామని. ఎందుకంటే బీసీలలో ఉన్న మైనార్టీ కులాలమైన 52 సంచార జాతి కులాలు ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్ళినాం. ఇంతకుముందుకే రిటర్న్గా అవసరం అనుకుంటే మేము కూడా కోర్టుకు వెళ్ళి బీసీ రిజర్వేషన్ 42% ఏదైతే ప్రభుత్వం కోరుతుందో అందులో వర్గీకరణతోటి కూడిన రిజర్వేషన్ కావాలని ఎట్లయితే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో ఆ మేనిఫెస్టోలను మేము అదే అడుగుతున్నాం. కొత్తగా మేము అడుగుతలేం. స్థానిక సంస్థల ఉపవర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు ఇస్తా అని ప్రభుత్వం ప్రకటించింది. అదే కామారెడ్డిలో మేము ఇవాళ అదే విషయాన్ని మళ్ళీ మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మమ్మల్ని మర్చిపోతే మేము కూడా కోర్టు మెట్టెక్కే ఆస్కారం ఉన్నదని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను సంచార జాతికి చెందిన పెద్దమ్మల వాండ్ల కులానికి చెందిన మహిళను. 2008 నుండి తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘము ఏర్పడిన తర్వాత నేను దూర విద్య ద్వారా ఎల్ఎల్బి చేస్తూ ఖచ్చితంగా ఈ సంఘంలో మా సంచార జాతుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను ఈ తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం తరపున అదే ఒకటి మహిళా సంచార జాతుల సంఘం అని చెప్పేసి పెట్టుకొని చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిరో
జీవో నెంబర్ 9 ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము సెంచార జాతులకు 5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మేము ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. ఎందుకు అనంటే ఈరోజు మా సెంచార జాతులు ఏవైతే 52 కులాలు ఉన్నాయో డేరల కింద, చీరల కింద, చెట్ల కింద, ఓ పిచ్చకుంట్లోడా, ఓ పెద్దమ్మలోడా, ఓ దొమ్మరోడా, ఓ మందులోడా, మీరు ఎలుకల పిల్లలు తింటోళ్ళు అని చెప్పి ఇటువంటి బూతులతోటి మమ్మల్ని సమాజంలో అవమానిస్తారు. దీనికి ఎవరు మాకు పెద్ద తల్లికి ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. కాబట్టి ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 79 సంవత్సరాల తర్వాత సెంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ప్రభుత్వమే జరపడం జరిగింది సెప్టెంబర్ 10 రోజున. నిన్నగాక మొన్న బతుకమ్మ సంబరాలకు కూడా తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమ సంఘం తరపున బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి కూడా బీసీ మినిస్టర్ అయిన వారే ఫండ్ రిలీజ్ చేసి మాకు కొన్ని ప్రాంతాలలో బతుకమ్మలు జరుపుకోవడానికి మా గుడిసెల ముందే జరిపి మేము అవే ఫోటోలు కూడా తీయడం జరిగింది. కాబట్టి మీ మీడియా వల్లనే ఏదైనా మంచైనా బాగా ప్రచారం అవుతుంది, చెడైనా బాగా ప్రచారం అవుతుంది. కాబట్టి మా సెంచార జాతి వాళ్ళు మహిళలు ముఖ్యంగా రాత్రి కడుపు నిండా అన్నం తింటే బాత్రూమ్ పోవడానికి కష్టం ఉందని చెప్పి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోతే అత్యాచారాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్నం తినలేకుండా ఉన్నారు. మా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది కదా. ఇలాంటి విషయాలన్నీ కూడా మేము మంత్రులకి అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లో ప్రత్యేకంగా సెంచార జాతులకు వర్గీకరణ చేసిన తర్వాతనే ఇది 42% సంబంధించినటువంటి ఎలక్షన్స్ పోవాలని చెప్పేసి మా సెంచార జాతుల మహిళా సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే గవర్నమెంట్ చేస్తుందనేది చాలా నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే అందరికీ కల్పించినట్టు మానవ హక్కులు మా సెంచార జాతులకు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా మా మహిళా హక్కులకు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కోర్టు పోవడానికి కూడా వెనుకాడే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మీకు వీలైతే మీ మీడియా మిత్రులు మిమ్మల్ని తీసుకెళ్తాం. మా ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఇప్పుడు కూడా తేళ్ళు వచ్చి కరుస్తాయి, పాములు వచ్చి కరుస్తాయి. ఈ వర్షాకాలంలో విపరీతమైన నీరు. ఎందుకంటే వాళ్ళకు సమాజం అంటే తెలియదు, పుట్టుకతోడే నేరస్తులు అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం వేసినటువంటి దానిని ఇంకా కొనసాగుతుంది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. కొంత కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు విముక్తి దినం ఒకటి తర్వాత మమ్మల్ని రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి కొంత చేస్తామంటారు. ఖచ్చితంగా ఈ మీడియా రూపకంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎంత మా సెంచార జాతులకు 52 కులాలకు ఎంత వాటా వస్తుందో అంత మీరు చేసిన తర్వాతనే 42% ప్రకారంగా ఎన్నికలకు పోవాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. లేకపోతే మా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కోర్టు జడ్జి ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది.